హాయ్ అండి. ఈరోజు నేను మీకు బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది సూపర్‌గా ఉంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ బెండకాయలు తీసుకోవాలి. అది లేతగా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి ఇలా నొక్కి చూడండి. అది ఇరిగితే లేతగా ఉన్నట్టు. ఇలాంటివి తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని తర్వాతనే కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రై అది బాగా వస్తుంది జిగురు లేకుండా. ఇలా ముందు వెనక తొడాలు తీసేసి, ఇలా 3 పీసెస్ కట్ చేసుకున్నానండి. మరీ చిన్నగా కాకుండా ఈ సైజ్ కట్ చేసేసుకోవాలి బెండకాయలన్నీ. తర్వాత ఒక బౌల్‌లో ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి 2, 3. ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను చిన్న పీసెస్ చేసుకొని. దాంట్లోనే ఒక అల్లం ముక్క, దాంట్లో వెల్లుల్లి కొన్ని రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టాను. చూడండి గ్రీన్ కలర్‌గా వచ్చింది. వద్దన్నవారు కొత్తిమీర స్కిప్ చేసుకోవచ్చు. ఈ ముక్కల్లో పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర వేసుకొని ఈ మిక్సీ అంతా కలిపేసుకొని బాగా స్మాష్ చేసినట్టు మొత్తం కలిపేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా మెంతులు వేసి అది కొద్దిగా వేగగానే ఆయిల్ వేసి దాంట్లోనే తాలింపు గింజలన్నీ వేసుకొని అవి వేగాక మసాలాలన్నీ కలుపుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని అవి 80% మగ్గే వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి మగ్గనివ్వాలి. అయిపోయిందండి. దాంట్లోనే మనము ఒక కప్పు టమాటా ముక్కలు చేసి వేసుకోవాలి. 2, 3 టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అది మొత్తం టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి. చూడండి మగ్గింది. దీంట్లోనే ఈ టైంలోనే కొద్దిగా ఉప్పు టేస్ట్ చూసుకొని తగ్గితే వేసుకోండి. వేపుడులలో ఎక్కువ వేసుకోకూడదు. ఒకటేసారి లాస్ట్‌లో చివరిలో దించే ముందు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి దించేసుకోవాలి. ఇది చపాతీలో కానీ, రైస్‌లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంత బాగా టేస్ట్‌గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్.